హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మన యొక్క ఛానల్ ద్వారా మీకు పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ అనేది చేయండి. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రామం మరియు వార్డు సచివాలయానికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చాలా కీలకమైన అప్డేట్ అన్నమాట. సో అర్బన్లో చూసినట్లయితే మనకు 6 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ 6 నోటిఫికేషన్స్లో మనకు సీరియల్ నెంబర్ 2 నుంచి చూడండి, అంటే సెకండ్ నోటిఫికేషన్ నుంచి 6 నోటిఫికేషన్ వరకు కూడా పార్ట్ ఏ తాలూకా సిలబస్ని అయితే మార్పు అనేది చేస్తున్నామని చెప్పి తాజాగా వీరు సమాచారం అయితే ఇస్తున్నారు. చాలా షాకింగ్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న సిలబస్కి అనుగుణంగా చాలామంది అయితే ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టారు. కానీ షాకింగ్గా ఈ విధంగా మనకు సీరియల్ నెంబర్ 2 నుంచి సీరియల్ నెంబర్ 6 వరకు కూడా సిలబస్ని అయితే పార్ట్ ఏకి సంబంధించి మార్పు అనేది చేస్తున్నామని చెప్పి వీరి తెలపడం జరిగిందనమాట. సో తెలియని వారికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేయండి. వీటిలో మనకు వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ ఎంఎన్టీ సెక్రటరీ, ఇలా మనకు 5 నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ అనేది పార్ట్ ఏకి సంబంధించి మారిపోవడం జరిగింది. ఓకేనా? అడిషనల్గా కొన్ని యాడ్ అయితే అయ్యాయి. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఆ విధంగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. సో నిజంగా ఇది మనకు షాకింగ్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే తక్కువ సమయంలో మనం మరికొన్ని టాపిక్స్ని మీరు కలపడం వల్ల మనకు కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, సిలబస్ నోటిఫైడ్ ఫర్ ద పోస్ట్ ఇన్ పార్టీ అని చెప్పి అంటున్నారు. అంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే గతంలో వచ్చింది కదా, ఆ యొక్క నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ అనేది ఈ యొక్క కాలంలో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు కరెండమ్ టు ది సిలబస్ ఆఫ్ ది పోస్ట్ ఇన్ పార్టీ అని చెప్పి అంటున్నారు. ఇది మనకు లేటెస్ట్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు మనకు ఏదైతే సిలబస్ అనేది మారిందో ఈ యొక్క సిలబస్కి అనుగుణంగానే రేపు ఎగ్జామ్ కూడా రాస్తాం. ఓకే, ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు కేవలం 8 టాపిక్స్ మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు మనకి ఏంటంటే 10 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క 10 టాపిక్స్ని మనం బాగా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఈ సిలబస్ తాలూకా లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు రెగ్యులర్గా అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.